ఇప్పటికీ ఇంకా భవిష్యత్ తరాలకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పథకం పెట్టి మొదలు పెడితే ఆ వస్తువు ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. కానీ మనకు వేదాలు అపౌరుషేయములు, ఇవి ఎవరు రచించినవి కాదు. వాళ్ళు తపస్సులో ఉండి శ్రవణం చేయటం వల్ల, వినటం వల్ల వచ్చినవి వేదాలు. మరి వేదాలు అందరికీ చదువుకోవడం కుదురుతుందా? అసలు 4 వేదాలు అధ్యయనం చేయడమే చాలా కష్టమైన పని. అందువల్ల ఒక్కొక్క వేదం చదువుకుంటూ వస్తున్నారు. కష్టమో నిష్ఠురమో 10 ఏళ్ళో 15 ఏళ్ళో కష్టపడి ఒక వేదం చదువుకుంటున్నారు. మరి వేదం ఒక్కటి చదువుకుంటే సరిపోదు, దానికి షడంగాలు అని ఉంటాయి. మళ్ళీ వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, మీమాంస, జ్యోతిషం, న్యాయం, ఇవన్నీ శాస్త్రాలు షడంగాలు ఉంటాయి. ఇవి చదువుకుంటే ఆ మంత్రం యొక్క అర్థం తెలుస్తుంది. ఇవన్నీ మనం వింటుంటేనే చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఒక్కొక్క మంత్రం ఉచ్చారణ చేస్తున్నప్పుడు దాని యొక్క శక్తి దానిలోనే అంత లాక్ చేసి పడి ఉంటుందన్నమాట. ఒక పదాన్ని అంటున్నప్పుడు మనం ఎవరి పేరు పెట్టి, ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఆ వ్యక్తి పేరు అదవుతే వెనక్కి తిరిగి పలుకుతాడు. ఆ పేరు అతనిది కాకపోతే ఎవరు నన్ను కాదులేని వెళ్ళిపోతుంటాడు. అలాగే దేవుడి దగ్గర కూడా ఒక మంత్రానికి శక్తి ఉందా లేదా అంటే మనం ఇదే ప్రత్యక్ష నిదర్శనంగా చూస్తూ ఉంటాం. యతిన్ అంటే వాడు పడుకున్నాడు కాబట్టి వాడు సుషుప్త అవస్థలో పలకడు. వాడు వీడు పిలవ కోమలంగా వీడు పలుకుతాడు, నవ్వుతాడు, లేకపోతే అంటాడు. అలాగే ఈ ఋషులందరూ కూడా దగ్గర శిష్యులు ఉన్నారు, ఇలాగ తెలుసుకోవాలి, నేర్చుకోవాలని జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇంకా తెలుసుకోవాలి కొత్తది. వీళ్ళు శౌనకాది మహర్షులు, గురుగారు అలా ఉన్నతమైన శిఖరం మీద అలా కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా బల్ల మీద కూర్చుండగా వీళ్ళందరూ శిష్యులు కింద కూర్చుని అడుగుతున్నారు. ఏమిటయ్యా అంటే, జనాలకు ఏదైనా ఒక పూజ చేయడం వల్ల, ఒక వ్రతం చేయడం వల్ల వాళ్ళకి త్వరగా ఫలితం వస్తుందా రాదా? ఒక పని మీద మనం వెళ్తున్నాము, ఎన్నో అడ్డంకాలు వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, వెళ్తుంటే శకునాలు బాగుండలేదంటాం, ఎవరో తుమ్మారంటాం, లేకపోతే వాళ్ళ దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జం అంటాం, యమగండం అంటాం. ఇవన్నీ తీసి పక్కన పెడితే పెద్దల అనుగ్రహం లేకపోతే ఏ పనులవు. అట్లాగూ ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, సూత మహాముని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. వ్రతేన తపసా కింవా వాంఛితార్థ ఫలప్రదం. మనం కోరిన కోరిక నెరవేర్చేది ఏదైనా వ్రతమో తపస్సో యజ్ఞమో ఉంటే చెప్పండి అయ్యా, మేము చేస్తాము. అప్పుడు సూత మహాముని అన్నారు, మీరు అడిగినట్లుగానే నారద మహర్షి కూడా విష్ణుమూర్తిని అడిగాట. ఏమని అంటే, ఈ నారదుల సంగతి తెలిసిందే కదా, ఏం చేస్తుంటాడు ఆయన? సంచారి, లోక సంచారి, తిరుగుతుంటాడు. ఇక్కడ సమాచారం అక్కడ, అక్కడ సమాచారం అక్కడ చేస్తుంటాడు. సరే, అయితే మానవ లోకానికి కూడా వచ్చాట ఆయన. చూద్దాం, ఖమ్మం వచ్చాట ఒకసారి. వచ్చినప్పుడు తత్ర దృష్ట్వా సర్వాన్ నానా క్లేశ సమన్వితాన్ నానా యోని సముత్పన్నాన్ క్లిశ్యమానాన్ స్వకర్మభిః కేనోపాయేన చైతేషాం దుఃఖశోకో భవిష్యతి దుఃఖనాశో భవిష్యతి ఇది సంచింత్య మనసా విష్ణులోకం గతస్తదా. మనసులో ఒకటి అనుకున్నట్ట, ఈ మానవ లోకంలో వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఏదో విధంగా సంతానం లేని వాడికి లేదని బాధ, వివాహం కాని వాడికి కాలేదని బాధ, ఉద్యోగం లేని వాడికి రాలేదని బాధ, తినడానికి తిండి లేదని బాధ, ఉండడానికి ఇల్లు లేదని బాధ, ఇలా రకరకాలుగా ఉన్నాయి అని చెప్పి నారదుడికి మంచి ప్రశ్న వేశావు కాబట్టి నీకు చెప్తున్నాను అని చెప్పి, సత్యనారాయణ స్వామి వ్రతం అనేటటువంటిది ఒకటి ఉన్నది. అది చేయటం వల్ల అనేక రకములైనటువంటి భోగభాగ్యాలు పొంది అంత్యమున నారాయణ సాయుధ్యాన్ని పొందుతారట. కాబట్టి అక్కడ తచ్చుత్వా భగవద్వాక్యం నారదో మునిరబ్రవీత్ కిం ఫలం కిం విధానం చ కథంకే. అక్షతలు పట్టుకోండి చేతిలో. కేజవృతం తత్సర్వం విస్తరాద్భూహి కథం కార్యం చ తద్వతం. మరి ఇది బాగుంది, చెప్పావు బాగుంది, మరి ఇది ఎవరైనా చేశారా? దీనివల్ల ఫలితం ఎవరికైనా వచ్చిందా? రిజల్ట్, ఎగ్జామ్ రాసే రిజల్ట్ వస్తుందిగా. 100కి 100 రాకపోయినా 100 90 70 ఏవో రావాలిగా. రాసిన తర్వాత సరే బాగుంది, పూజ చెప్పావు బాగుందండి వినటానికి, మరి ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎవరైనా చేశారా, దాని డీటెయిల్స్ చెప్పండి. నువ్వుగా ఆయన విను. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం మాఘేవా మాధవే మాసి కార్తికేయావ శుభేదినే సంగ్రామారంభ వేళాయాం యదా క్లేశస్తి సంభవః దారిద్ర్య సమదార్థం చ వ్రతం కార్యం వరేత్సుభిః. ఇది కష్టం కలిగినప్పుడు, గ్రహానుకూలత లేనప్పుడు, ధనం లేనప్పుడు, కలిసి రానప్పుడు, శరీరం ఆరోగ్యంగా లేనప్పుడు, ఏదైనా యుద్ధంలో గెలవాలన్నప్పుడు, ఒక కార్యంలో జయాన్ని పొందాలి అన్నప్పుడు ఈ వ్రతాన్ని చేయమని చెప్పారు. ఇది ఇంకా విశేషంగా మాఘమాసం కానీ, వైశాఖ మాసం కానీ, కార్తీక మాసంలో కానీ ఒక మంచి రోజున ఈ వ్రతాన్ని చేయమన్నారు.
మాసే మాసే చ కర్తవ్యం వర్షే వర్షే అథవా పునః కర్తవ్యతాస్తి హే విప్రా యథా విభవసారసం. ఓ బ్రాహ్మణుడా, ఓ నారద, ఇది ఇంకా విస్తరంగా చెప్తున్నా విను. ఇది నెలలో కూడా చేసుకోవచ్చు, రోజు నిత్యవ్రతం చేయొచ్చు, నిత్యవ్రతాలు చేయొచ్చు, కానీ ఓపిక వెళ్ళేవి వాళ్ళెవరికి. కాబట్టి ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవిసంక్రమణేపి వా మృదంకార్యం మునిశ్రేష్ఠ సత్యనారాయణస్య ప్రాతరుత్థాయునితో దంతధావనపూర్వకం నిత్యకర్మ విధాయాదాం వేవం సంకల్పయేన్నరః భగవన్ దేవదేవేశ సత్యనారాయణ వ్రతం త్వత్ప్రియార్థం కరిష్యామి ప్రసీద కమలాపతే అన్నారు. ఏమన్నారు? అదన్నారు. ఈ వ్రతాన్ని చేయడం కోసంగా ఏకాదశి కానీ పూర్ణిమ కానీ ఒక మంచి రోజు చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇదే వ్రతం నిన్న అనుకున్నారు ఇవాళ చేద్దామని. అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవాలి, చక్కగా లేవగానే ఏం చేయాలి? దండధావనం చేసి కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి శుద్ధమైనటువంటి ప్రదేశాన్నంతా కూడా బాగు చేసుకొని గోమయంతో అలకాలి. గోమయం అంటే ఏమిటి? ఆవు పెడితే కళ్ళాపి చల్లాలి, ఏంటి బయట ముగ్గులు వేయాలి, ఇంట్లో శుద్ధిగా కడగాలి, శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఓపిక ఉన్నవాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి చేసుకోవాలి నక్షత్ర దర్శనం అయిన తర్వాత. లేదు ఓపిక లేదండి, కుదరట్లేదండి, పని ఉందండి అన్నప్పుడు ఉదయం పూట చేసుకోవాలి. అది చాలా భక్తి శ్రద్ధగా చేయాలి. అక్కడ ఈ విధానం కూడా చెప్తున్నారు. తండనందత్ర విన్యస్య తన్మధ్యే కలసన్యసేతు రాజతం వాధవాతామ్రం వా. దీనిలో మళ్ళీ బంగారు పాత్ర పెట్టుకోవాల్సిన వాళ్ళు బంగారం పెట్టుకోవచ్చు, వెండి కావాలన్న వెండి పెట్టుకోవచ్చు, రాగి కావాలన్న వాళ్ళు రాగి పెట్టుకోవచ్చు, అబ్జెక్షన్ లేదు. అవి దొరకలేదు అనుకో మట్టి పెడితేనే పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరి శక్తి కొలది వాళ్ళు చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో బియ్యాన్ని పోసి దానిలో మండపారాధనలో నవగ్రహాలను ఇంద్రాదిష్టదిక్పాలకులను మొట్టమొదటిగా విఘ్నాలు తొలగొట్టేందుకు విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని ఆ విధంగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఉపచారాలన్నీ కూడా చేసి మండపంలో మధ్యలో కలిసి పెట్టుకుని ఆ కలిసిలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకోవాలి. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. మరి ఎవరెవరు చేసుకోవాలి? ఇప్పుడు బ్రాహ్మణులు చేసుకున్నా అన్నారు, బాగుంది. మరి ఎవరెవరు చేసుకోవాలి అన్నప్పుడు చాతుర్వర్ణైర్ వ్రతం కార్యం స్థిభిర్వాపి మునీశ్వర పౌరాణికైర్ వైదికైశ్చ మంత్రైర్ బ్రాహ్మణ సత్తమః కల్పోక్త విధిన కుర్యాత్ సత్యదేవస్య పూజనం. ఈ విధంగా 4 వర్ణాల వాళ్ళు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చట. మళ్ళీ ఎగ్జామ్షన్ లేదు, ఎవరు మీరే బ్రాహ్మణులు చేసుకోవాలి లేకపోతే మీరే వైష్ణవులు చేసుకోవాలి లేదు, అందరూ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా విధానం చెప్పారు. పౌరాణికంగా శ్లోక రూపంలో చెప్పుకోవచ్చు. తచ్చయ్యో రావృణీమహే గాతం యజ్ఞాయ అంటూ మంత్రంగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు మన ఇంట్లో చక్కగా చుట్టాలందరూ వచ్చారా లేదా? ఎందుకు వచ్చారు? వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి వచ్చారు. అలాగా బ్రాహ్మణైర్ బాంధవశ్చైవ సహితో ధర్మతత్పరః నైవేద్యం భక్తితో దద్యాత్ పవాలం భక్ష్యముత్తమం రంభాఫలం ఘృతం క్షీరం గోధూమస్య చూర్ణకం అభావే శాలిచూర్ణం చ శర్కరాం చ కుడం తథా. ఈ విధంగా వాళ్ళ యొక్క ఓపికను బట్టి గోధుమ పిండి కానీ గోధుమ రవ్వ కానీ పంచదారతో లేదా బెల్లంతో నైవేద్యాలు ఆయనకి ఇష్టంగా రంభాఫలం అంటే అరటిపండు, నెయ్యి, ఈ విధంగా మనకు తోచిన విధంగా యథాశక్తిగా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరి శక్తి కొలది వాళ్ళు తెచ్చుకొని నైవేద్యం పెట్టుకోవట. బ్రాహ్మణులు బంధువులను పిలుచుకొని చక్కగా భోజనాలు పెట్టి బ్రాహ్మణులు సంతోషపరిచి ఈ విధంగా స్వామి యొక్క ప్రసాదాన్ని కథను విని ప్రసాదాన్ని స్వీకరించి నృత్య గీత వాద్యములు అంటే సంగీతం పాడాలి, డ్యాన్స్ చేయాలి, నృత్యం చేయాలి. ఈ విధంగా కోలాహలంగా ఉండి ఈ మనుష్యులు ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నారో వాళ్లకు సర్వమైనటువంటి ఆపదలు తొలగిపోయి వాళ్ళకి చక్కటి సుఖాలు కలుగుతాయని మొట్టమొదటి కథలో చెప్పడం జరిగింది. రమారమణ గోవిందహరి. కాసిన అక్షతలు ఈ తమలపాకులు కలిసి దగ్గర కాసిన వేసి ఇక్కడ కాసినట్టు పెట్టండి. సరే, ఇలా ఇబ్బంది పడుతుంటే నారదుడు చూశాట. చూసి ఇవన్నీ తీరడానికి ఏదైనా ఉపాయం ఉందేమో అని ఆయన దగ్గర చూస్తే ఎక్కడ దొరికినా వెతకలేదు. సరే, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాట. అక్కడ స్వామి ఎలా ఉన్నాడట? తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంకరచక్ర గదా పద్మం వనమాలా విభూషితం దృష్ట్వాతం దేవదేవేశం స్తోతుం సముచక్రమే. నమో వాంగ్మనసాతీత రూపాయ మితశక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మరే సర్వేషామాదిభూతాయ భక్తానామార్తినాశినే.